నిర్మాణ రంగం లోపల ఒక ప్రాబ్లమ్ ఏమైందనంటే, ఒక వెస్టర్న్ పార్ట్ మీదనే ఫోకస్ అయ్యి, నిర్మాణ రంగం అంతా కూడా ఒకటే దగ్గర కూడా అవును. సెంట్రలైజ్ అయినప్పుడు, దాంతో ట్రాఫిక్ ఇష్యూ కావడం ఒకటి, తర్వాత ఫ్యూచర్ ఇన్ఫ్రాకి మీద ఎంత లోడ్ పడుతుందనేది ఒకటి, హై రైజ్ బిల్డింగ్ అనేది ఒకటి. యాక్చువల్‌గా చెప్పాలంటే ఎఫ్ఎస్ఐ అనేది కూడా ఒక డిబేటబుల్ కాన్సెప్ట్ అవును. అనమాట. సో, దాని గురించి కూడా ఎఫ్ఎస్ఐ అనేది అన్‌లిమిటెడ్ అనే దాని మీద ఒక స్టేజ్ లోపల ఇట్ రియల్లీ అడ్వాంటేజ్ అనమాట. అవును. మనకి హైదరాబాద్ ఒకటి ఎలా ఉండేదనంటే గండిపేట ఆ సరౌండింగ్స్‌లో చూసినప్పుడు ఇట్స్ ఎ డిఫరెంట్ ల్యాండ్‌స్కేప్ ఫర్ ద పీపుల్ కమింగ్ ఫ్రమ్ ఔట్ సైడ్. ఎయిర్‌పోర్ట్ నుండి వచ్చినప్పుడు మన హైదరాబాద్‌ని చూసిన తర్వాత అది గాని, తర్వాత టీఎఫ్ సరౌండింగ్స్ గాని చూస్తే ప్రపంచం లోపల ఎక్కడున్నామా అనే ఫీలింగ్ వచ్చింది. బట్ ఇక్కడొచ్చేసరికి ఏమవుతుందంటే దట్ ఇస్ టోటలీ స్పాయిలింగ్ దట్ కైండ్ ఆఫ్ థింగ్. దీన్ని ఏం చేస్తే బాగుంటుంది అనేది, ఎందుకంటే అపోజిషన్‌లో ఉన్నప్పుడు కూడా గవర్నమెంట్‌కి కొన్ని రకాల సజెషన్స్ సజెషన్ జేయొచ్చు. ఇవ్వాల్సిన పరిస్థితి హ్మ్. కూడా ఉంటుంది కాబట్టి, ఈ నిర్మాణ రంగము ఒకే వైపున ఇట్లా వెస్టర్న్ పార్ట్ మీదనే కాన్సంట్రేటెడ్ కాకుండా డీసెంట్రలైజ్ చేసి అప్పుడు లుకిస్ట్ పాలసీ అన్నారు, గ్రిడ్ పాలసీ అని అన్నారు. దాంతో పాటు అదే యాంగిల్ లోపల చేస్తే హౌ ద సిటీ కెన్ బి డిస్ట్రిబ్యూటెడ్, అంటే ఓవరాల్‌గా రెసిడెన్షియల్ కానీ, కమర్షియల్ కానీ హౌ ఇట్ కెన్ బి డిస్ట్రిబ్యూటెడ్ అక్రాస్. రైట్. అది ఎలా చేస్తే బాగుంటుందనేది థర్డ్ పార్టీ కెన్. రైట్. కేటీఆర్ గారు దానికి నా కంటిన్యూటీ ఒకటి. హైడ్రా అనేది ఒకటి తెలంగాణలో ప్రధానంగా ఉంది. అది రియల్ ఎస్టేట్ రంగానికి లేకుంటే హైదరాబాద్ ప్రజలకు లాభం చేస్తుందంటారా? లేకుంటే నష్టం జరుగుతుందంటారా? దానివల్ల హైడ్రాపై మీ ఒపీనియన్ ఏంటి? హైడ్రా ఉంటుందా? కేసీఆర్ గారైతే దాన్ని రద్దు చేస్తామనే చెప్పారు. ఎందుకు రద్దు చేయాలంటే ఏం చెప్తారు? దీనికి కంటిన్యూటీ. ఒకటి రాజశేఖర రెడ్డి గారు చెప్పినట్టు వాస్తవం ఏంటంటే 10 ఏళ్లలో తెలంగాణలో గృహ నిర్మాణ రంగం రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ వల్ల ఏం జరిగింది అంటే ప్రజల సంపద పెరిగింది. ఒక 5 లక్షల ఎకరం ఉన్న పొలం కేసీఆర్ గారి నాయకత్వంలో అల్టిమేట్గా రైతుకి ఒక్కొక్క రైతుకు 5 లక్షలు కేసీఆర్ గారు వచ్చినాడు ఉంటే కేసీఆర్ గారి ప్రభుత్వంలో 25 లక్షలు 50 లక్షలు ఆ స్థాయికి ఎదిగింది. ఎందుకంటే దానివల్ల విశ్వాసం పెరుగుతుంది. కళ్యాణ్ గారు ఎట్లా జరుగుతుందంటే తెలంగాణలో కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా మధ్యతరగతి ప్రజలు ఏం చేస్తారు, కొంత ఆస్తికి వస్తే వాళ్ళ చేతికో 10 లక్షలు 20 లక్షల రూపాయలు వస్తే వెంటనే ఫ్యూచర్లో బిడ్డ పెళ్లి చేయాలనో కొడుకు వ్యాపారం కోసం ఇల్లు కట్టుకోవాలనో ఒక ప్లాట్ కొనుక్కుంటారు. సంపద పెరుగుతుంది అంటే రకరకాల ఇన్వెస్ట్మెంట్స్ ఉంటాయి. ల్యాండ్ ఇస్ వన్ ఇన్వెస్ట్మెంట్, అట్లా చేసుకుంటారు. కేసీఆర్ గారి టైంలో ఆ సంపద పెరిగింది. ఈరోజు ఆ సంపద తగ్గుతూ వస్తుంది. ఎట్లా? వాళ్ళ అరాచక పాలనల వల్ల. ఇప్పుడు మీరు చూడండి, విధ్వంసకర ఆలోచనలు. హైడ్రా అనేది ఒక విధ్వంసకర ఆలోచన. ఎట్లా అంటారా? సెలెక్టివ్ జస్టిస్ ఇస్ నాట్ కరెక్ట్ కళ్యాణ్. ఇప్పుడు ముఖ్యమంత్రి గారి ఇల్లు స్వయంగా కోస్గిలో, కొడంగల్లో, రెడ్డికుంట అనే ప్రాంతంలో ఉంది, ఎఫ్టీఎల్లో ఉంది. ఆధారాలతో సహా నేను చూపెట్టాను. ముఖ్యమంత్రి గారి బ్రదర్ ఇల్లు దుర్గం చెరువు ఎఫ్టీఎల్లో ఉంది. మంత్రుల ఇల్లు హిమాయత్ సాగర్ ఎఫ్టీఎల్లో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిది, మంత్రి వివేక్ది, చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డిది, చైర్మన్ శాసన మండలి గుత్తా సుఖేందర్ రెడ్డిది, ఇవన్నీ కూడా ఎఫ్టీఎల్లో ఉన్నాయి. కానీ హైడ్రాకి ఇవేమీ కనబట్టలేదు. హైడ్రాకి అక్కడికి వచ్చేసరికి గుడ్డితనం వస్తుంది. కానీ అదే పేదవాళ్ళు ఇల్లు కొట్టేసరికి మాత్రం ఇష్టం వచ్చినట్టు విచ్చలవిడతాను. ఇవాళ మూసీకి అడ్డంగా పెద్ద పెద్ద వాళ్ళు బిల్డింగులు కడుతుంటే హైడ్రా కనబడదు. అదే కిందికి 2 రేకులు వేసుకుంటే హైడ్రా వచ్చి కొడుతుంది. అంటే దీని అర్థం ఏంటి? హైడ్రా హస్ బికమ్ అ బ్లాక్ మెయిలింగ్ టూల్. ప్రభుత్వ పెద్దలకి హైడ్రాని అడ్డం పెట్టుకుని ఇవాళ బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు వసూలు చేసుకోవడానికి ఒక టూల్గా మారింది. ఖచ్చితంగా అందుకే కేసీఆర్ గారు చెప్పారు, నేను వచ్చిన మరుక్షణం ఎత్తవతల వారిస్తా అని చెప్పారు. ఎస్, ఒకసారి కేసీఆర్ గారు చెప్పిన తర్వాత జరిగి తీరుతుంది. రెండోది నేను అనేది, ఈ ప్రభుత్వం యొక్క విధానాల వల్ల కూడా రియల్ ఎస్టేట్ ఇవాళ స్తంభించిపోయింది. రాంగానే తీసుకున్న నిర్ణయాలు ఏంటి? అన్ని తిరోగమన చర్యలే. రాయదుర్గం నుంచి ఎయిర్పోర్ట్ దాకా మెట్రో మొత్తం టెండర్ అయిపోయింది. పని స్టార్ట్ చేస్తే 24 నెలల్లో అయిపోయింది. ఈ పాటికి మెట్రో రైలు పరిగెట్టేది. ఎక్కడ? రాయదుర్గం నుంచి శంషాబాద్ దాకా, మధ్యలో బుద్వేలు, నార్సింగిలో స్టాప్స్. రాగానే రద్దు. ఎందుకు రద్దు? ఎవరికి తెలియదు. తుగ్లక్ చర్య. తర్వాత సడన్గా ఫార్మా సిటీని ఫ్యూచర్ సిటీ అని రియల్ ఎస్టేట్ ఇప్పుడు దందా. ఫార్మా సిటీ పెట్టింది ఎందుకు? హైదరాబాద్లో ఉండే ఫార్మా ఇండస్ట్రీని అంతా కూడా అక్కడ తీసుకెళ్ళి అల్టిమేట్గా మీకు బ్రహ్మాండంగా ప్రపంచ స్థాయిలో లార్జెస్ట్ ఫార్మా క్లస్టర్గా తయారు చేసి అక్కడ ఒక 5 లక్షల మందికి ఉపాధి కల్పించాలి. ఈయన ఏం చేస్తున్నాడు? ఫ్యూచర్ సిటీ పేరిట రియల్ ఎస్టేట్ దందా. అస్మదీలో 4,000 ఎకరాలు కట్టబెట్టి అందులో కిక్ బ్యాక్స్, కమిషన్స్, ఢిల్లీకి మూటలు. అంటే తిరోగమన చర్యల వల్ల ఏం జరుగుతుంది కళ్యాణ్ గారు? ఇంకోటి, ప్రభుత్వమే ఒప్పుకుంది. ఇందాక పాపారావు గారు చెప్పింది కరెక్ట్. ఒక రకంగా మా ప్రభుత్వం దిగిపోయినాడు హైదరాబాద్లో టెక్నాలజీ జాబ్స్ అని, ఐటీ జాబ్స్ అంటే 9,46,000. మొన్న ఈ ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం బడ్జెట్ సెషన్లో మార్చిలో ఏం చెప్పింది? బడ్జెట్ ప్రసంగంలో 9,39,000 అంటే 7,000 ఉద్యోగాలు తగ్గినాయి 2.5 ఏళ్లలో అని చెప్పారు. మరి ఏం జరుగుతుంది? ఎందుకు జరుగుతున్నాయి? పరిశ్రమలు తరలిపోతున్నాయి. కార్నింగ్ అనే పరిశ్రమ వెళ్ళిపోయింది చెన్నైకి, కేన్స్ అనే పరిశ్రమ వెళ్ళిపోయింది గుజరాత్కి, మైక్రోన్ అనే పరిశ్రమ వెళ్ళిపోయింది గుజరాత్కి. ఎందుకు వెళ్తున్నాయి? ఎందుకంటే ముఖ్యమంత్రి గారి ఇంటి వెనకాలనే సెటిల్మెంట్లు, పారిశ్రామికవేత్తల తలకు తుపాకులు. నేను చెప్పలా, మంత్రి కొండా సురేఖ గారి కూతురు చెప్పింది.
డెక్కన్ సిమెంట్స్ అనే సంస్థ యొక్క యజమానిని ముఖ్యమంత్రి గారి ఇంటి వెనకాల తుపాకీ పెట్టి తలకు తుపాకీ పెట్టి డబ్బులు వసూలు చేశారు. మరి ఏమవుతుంది పరిశ్రమ? ఇదే అవుతుంది, దివాలా తీస్తుంది. అంటే అంటే మీరు ప్రైవేట్ రంగంలో పెట్టుబడులు తగ్గుతున్నాయి. ఆల్రెడీ ఏఐతో ఇంకా ఇతరత్ర కారణాల వల్ల ఐటీ రంగంలో జాబ్స్ తగ్గుతున్నాయి. ప్రభుత్వంలో ఇవాళ అంతా మందగమనం. మీరు సింపుల్, ఇప్పుడు రియల్ ఎస్టేట్ బాగుందా లేదా అని రాజశేఖర రెడ్డిని అడుగుతున్నారు. మీరు స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ రెవెన్యూ తీసుకోండి. ఎందుకు తగ్గింది? ఎందుకంటే రిజిస్ట్రేషన్లు తగ్గినాయి, సేల్స్ తగ్గినాయి, ప్రభుత్వ విధానాలు అస్తవ్యస్తంగా ఉన్నాయి. ఇష్టం వచ్చిన ట్యాక్సులు, స్క్వేర్ ఫీట్కి 200 రూపాయలు. బిల్డర్లు వాళ్ళు ఎక్కడ చెప్తారు బయటకు వచ్చి? మేము రాజకీయ నాయకులు, మాకు అంతా తెలుసు అంటే మేము చెప్తాం, మాకు ధైర్యం ఉంది. వాళ్ళు ఎక్కడ చెప్పగలుగుతారు? అంటే ఈ రకంగా చూస్తే ఇవాళ అస్తవ్యస్తమైన విధానాలు, తిరోగమన చర్యలు. ఆక్యుపెన్సీ సర్టిఫికేట్కి 100 రూపాయలు ఇవ్వాలి స్క్వేర్ ఫీట్కి. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ డిస్కౌంట్ ఉంది. ఎవరి ద్వారా వెళ్తే తగ్గుతుందో వాళ్ళు పట్టుకుని వెళ్తున్నారు. పాపం ఏం చేస్తారు? అట్లాంటి పరిస్థితి వల్ల హైదరాబాద్లో ఉంది.